కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కండగా నిలబడి రాజేంద్రరావును గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని, 10 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేదని పొన్నం అన్నారు. బీఆర్ఎస్ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు, హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా, మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి తిరిగినాం. తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను. తర్వాత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగులు కానీ, 15 లక్షల రూపాయలు నగదు కానీ, రైతుల ఆదాయం రెట్టింపు కానీ, రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది. టీఆర్ఎస్ పార్టీ కూడా 3016 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు, ఇక్కడ దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మాట మేము అమలు చేస్తాం. ఉచిత కరెంటు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ కూడా 2023 అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు, మళ్ళీ 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు. అంతేనా? 200 మంది